Hi, friends and traders. Welcome to another episode of Nifty, Bank Nifty, and Fin Nifty analysis. Okay, let's start. First, as usual, ఇంపార్టెంట్ న్యూస్ ఏముందో చూద్దాం. ఈరోజు పిఎస్పి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్తో ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ అయింది. సో అందులో పెద్ద మేజర్ ఏం చెప్పలేదు. డిపాజిట్స్ బూస్ట్ చేయమన్నారు, కానీ దాని రోడ్ మ్యాప్ ఎలా బూస్ట్ చేయాలి, ఏం ఆఫర్స్ పెడతారో అవి ఏం చెప్పలేదు. సో వాళ్ళు బ్యాంక్స్ వర్కౌట్ చేసి డిపాజిట్స్ ఎలా మొబిలైజ్ చేయాలో ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి డిస్కస్ చేసింది అవి నాన్ రిలేటెడ్ గ్రోత్, టెక్నాలజీ అప్గ్రేడింగ్ అండ్ ఫ్రాడ్ రిడక్షన్, ఈ మూడు ఎజెండా మీద డిస్కస్ చేశారు. ఇమీడియట్గా ఇంపాక్ట్ అయ్యేది అయితే ఏం లేదు పిఎస్యు బ్యాంక్స్కి. అలాగే సేమ్ అప్లై అవుతుంది. పబ్లిక్ సెక్టర్ ఎలా అయిందో ప్రైవేట్ సెక్టర్ కూడా అది స్ట్రగుల్ అవుతున్నది, డిపాజిట్స్ ఇష్యూ ఉన్నది. సో అది ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే హ్యూజ్ ఇంపాక్ట్ ఏం లేదు నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మీద. కానీ ఫ్యూచర్లో స్లోగా స్ట్రైట్ లైన్లో పడకపోయినా మెల్లమెల్లగా పడతాయి అవి, అది ఫిక్స్ చేసుకోకపోతే. లోన్ గ్రోత్కి డిపాజిట్ రేట్స్కి రేషియో తగ్గితే. సో అది బ్యాంకింగ్ మీట్ది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక న్యూస్ ఉంది. ఆర్బీఐ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ సెటప్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. సో అది ఇండస్ ఇండ్ బ్యాంక్ చాలా రోజుల నుంచి అండర్ పర్ఫామ్ చేస్తుంది, చూడాలి ఇప్పుడు అది ఏమైనా పాజిటివ్ ట్రిగ్గర్ చేస్తుందేమో చూడాలి. సో అది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ వచ్చేసరికి ఈ వీక్ జాక్సన్ హోల్ అంటే ఏం లేదు, అది ఒక ప్లేస్ అంతే. అక్కడ ఒక 40 years నుంచి అక్కడ ఫెడ్ రిజర్వ్ మెంబర్స్ మీట్ అవుతూ ఉంటారు. సో ఆ ప్లేస్లో ఈ ఈ ఫ్రైడే August 23rd 10 o'clockకి జెరోమ్ పవెల్ ఫెడ్ చైర్మన్ రోడ్ మ్యాప్ ఇస్తాడు. రేట్ కట్స్ చేస్తాడా, లేకపోతే రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే డిక్లేర్ చేశారు కాబట్టి. అన్లెస్ ఏదైనా చేంజ్ ఉంటే తప్ప ఇన్ఫ్లేషన్ యూరోప్ అండ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2% ఉంటుంది జనరల్గా. సో అది మీట్ అవడానికి రోడ్ మ్యాప్ ఇవ్వచ్చు. మన ఇండియన్ టార్గెట్ 4% బిలో ఉంటుంది. సో అది ఈ లాస్ట్ జూలై ఇన్ఫ్లేషన్లో వచ్చిందనమాట, బిలో 4%. ఆఫ్టర్ 5 years టార్గెట్ పెట్టాక 5 years తర్వాత వచ్చింది. అది కూడా లాస్ట్ ఇయర్ లో బేస్ ఎఫెక్ట్ వల్ల వచ్చింది అంటున్నారు. సో కన్సిస్టెంట్గా నిలబడుతుందో లేదో చూడాలి. సో అది న్యూస్ రిలేటెడ్. సో సమ్ పాజిటివ్ ట్రిగ్గర్స్ ఉంటాయి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ మీటింగ్లో స్పీచ్లో చెప్పే వాటిలో. అపార్ట్ ఫ్రమ్ రేట్ కట్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం ఫస్ట్. గ్లోబల్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ఈ రోజంతా ఫ్లాట్గానే నడిచింది. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ 60 points అది ఫ్లాట్గానే వెళ్తున్నది, ఎందుకంటే ఈవెంట్ ఉంది కాబట్టి ఫ్లాట్గా నడుస్తుంది. మన ఇండియన్ మార్కెట్ ఒకసారి చూద్దాం. ఫై యాక్టివిటీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసి 1784, 389. ఈ మేజర్ స్టాక్స్ అన్ని రైజ్ అయినాయి. ఏముందో ఇండెక్స్ పర్ఫామ్ చేయకపోయినా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా పర్ఫామ్ చేసినాయి ఈరోజు. సో అందుకే ఈ రైజ్ అనమాట. కానీ మెయిన్ ఇండెక్స్ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసింది ఈరోజు. మెయిన్లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 1% రైజ్ అయినాయి ఇండెక్స్. ప్రైవేట్ సెక్టర్ అండర్ పర్ఫామ్ చేసింది. సో ఇది ఎఫ్ఐ యాక్టివిటీ వచ్చేసి సెల్లర్స్ కింద ఉన్నారు ఈరోజు, 2667 కోట్లు. యాజ్ యూజువల్ డిఏఎస్ బై చేస్తున్నారు, లేకపోతే అదర్వైజ్ ఇంకా పడుతుంది మార్కెట్. సో ఇది చార్ట్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీక్లీ చూద్దాం. నిఫ్టీ వీక్లీ వచ్చేసి 2 weeks బ్యాక్ బిగ్ డ్రాప్ అయింది కదా ఇక్కడికి. సో ఇక్కడి నుంచి బాగానే పుల్ బ్యాక్ అయ్యి ట్రెండింగ్ హయ్యర్ అవుతున్నది. సో లాస్ట్ వీక్ బాగానే అయింది, బుల్లిష్గానే రైజ్ అయింది. బుల్లిష్ క్యాండిల్, వీక్లీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రోజు గ్యాప్ అప్ అయింది కానీ కొన్ని పుల్ బ్యాక్ వచ్చింది, కానీ ఇది ట్రెండింగ్ క్యాండిల్, అప్ సైడ్ క్యాండిల్ అయింది. సో ఇది నిఫ్టీ బాగానే ఉంది. మెయిన్లీ ఐటీ సెక్టర్ అండ్ మెటల్ ఇండెక్స్ బాగా పర్ఫామ్ చేసింది ఈరోజు. మెటల్ ఇండెక్స్ ఎందుకు అంటే రేట్ కట్ హోప్స్ వల్ల, ప్లస్ మెటల్ స్టాక్స్ కాపర్ అండ్ అల్యూమినియం బాగా రైజ్ అయినాయి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో. సో దానివల్ల మెటల్ ఇండెక్స్ హోప్స్, రేట్ కట్ హోప్స్, చైనా డిమాండ్ కూడా పెరుగుతుందనే హోప్స్తో
మెటల్ ఇండెక్స్ బాగా పెరిగింది 1.7% అలాగా. సో, నిఫ్టీ ఏదో ఒక సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది నిఫ్టీకి. బ్యాంకింగ్ స్టాక్సే మేజర్ ఇష్యూస్ కింద ఉంది ఇప్పుడు అట్ ప్రెజెంట్ ట్రెండింగ్ హైకి. సో, ఇది డైలీ డైలీ వచ్చేసి ఇది కూడా గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అయింది అబోవ్ ప్రీవియస్ ఫ్రైడే రైజ్‌కి. సో, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సేమ్ రేంజ్‌లోనే ఉన్నది. సో, ఇది రేంజ్ బౌండే నడుస్తున్నది. రేంజ్ బౌండ్ టు ఆ రేంజ్‌లోనే నడుస్తున్నది బ్యాంక్ నిఫ్టీ వీక్లీలో. డైలీ వచ్చేసి డైలీ కూడా ఓపెన్ హై అయింది. కానీ పుల్ బ్యాక్ వచ్చేసింది. ఫ్రైడే క్లోజ్ బిలో పడింది. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఫాలో అవుతుంది. సో, ఫిన్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్ వచ్చేసి ఇది కూడా సేమ్ రేంజ్ బ్యాంక్ గ్యాప్ ఫిల్ చేయలే. 3 ఇండెక్సెస్ ఫిల్ చేయలే ఇంకా వీక్లీ గ్యాప్. నిఫ్టీ వచ్చేసి దగ్గరలో ఉంది. ఇంకా 100 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. ఇది కొద్దిగా మేజర్ ఇవి బ్యాంకింగ్ స్టాక్స్ బ్యాంక్ ఇండెక్స్, ఫిన్ నిఫ్టీ ఇండెక్స్ కొద్దిగా 300 పాయింట్స్ రేంజ్‌లో ఉంది గ్యాప్ ఫిల్ చేయడానికి. సో, ఇది 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాం ఇంట్రాడే ఎలా ఉంటుందో. సో, ఇది మనం డిస్కస్ చేసాం కదా! 15 మినిట్స్ స్ట్రాటజీ. ఫస్ట్ 15 మినిట్స్ స్ట్రాటజీ. సో, ఇది అది ఎలా అప్లై అయిందో చూద్దాం ఫస్ట్. ఈరోజు ఏం జరిగిందో. ఫ్రైడే గ్యాప్ అప్ అయ్యి హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది కదా! ఈరోజు కూడా గ్యాప్ అప్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్‌లో గ్యాప్ అప్ అయ్యి 6:38 దగ్గర ఆల్మోస్ట్ 50 పాయింట్స్ క్యాండిల్ ఫార్మ్ చేసింది 15 మినిట్స్‌లో. సో, నెక్స్ట్ క్యాండిల్ చూడండి. ఇది నేను చెప్పిన దాన్ని బట్టి స్ట్రాటజీ ఎలా అప్లై అయిందో చూద్దాం. సో, ఇది జోన్ అనుకున్నాం కదా! ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది జోన్ కదా! ఈ రోజంతా రేంజ్ బౌండ్ ఉంది. స్టిల్ ఇది మంచిగానే ఇచ్చింది. ఇది బిలో పడంగానే ఈ క్యాండిల్‌లో తీసుకుంటే రీటెస్ట్ అయింది ఈ జోన్. ఈ జోన్ రీటెస్ట్ అయ్యాక కిందకి ఎలా పడి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఆ జోన్‌లోనే కన్సాలిడేట్ అయిపోయింది ఫుల్‌గా. సో, ఇది రేపటికి ఎలా ఉంటుందో చూద్దాం. రేపటికి 3 కేసెస్ చూడొచ్చు. కన్సాలిడేషన్ కంటిన్యూగా ఉంటే అందులో ఏం చేయటానికి ఏం లేదు. కొద్దిగా గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్ సిఈ సైడ్ చూద్దాం. లేదా ఇది బ్రేక్ అయితే ఈ రేంజ్ ఇక్కడ దాకా రావాలి. సో, ఇక్కడే ఉంటే నో ట్రేడ్ నథింగ్. సో, ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్ దగ్గర సపోర్ట్ బుల్లిష్ ప్యాటర్న్ క్యాండిల్ వస్తే క్యాండిల్ స్టిక్స్ చెప్పాను కదా! బుల్లిష్ ప్యాటర్న్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. బేరిష్ ప్యాటర్న్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. సో, బుల్లిష్ ప్యాటర్న్ క్యాండిల్ స్టిక్ ఇక్కడ సపోర్ట్ దగ్గర తీసుకుని ఇది మైనర్ సపోర్టే. ఇక్కడ సస్టైన్ అయితే మళ్ళీ ఈ రేంజ్ దాకా తీసుకోవచ్చు సిఈ. లేదా ఇక్కడ బ్రేక్ అయితే రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ దాకా డ్రాప్ అవుతుంది. అలా పిఈ చూడొచ్చు. గ్యాప్ అప్ అయితే మీకు చెప్పాను కదా! 15 మినిట్స్‌లో 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ హై ఇంపార్టెంట్ అని. అలాగే ఎవ్రీ డే హై అండ్ లో చాలా ఇంపార్టెంట్. ఇది గనక బ్రేక్ అయితే ఓపెన్ హై యెస్టర్‌డేస్ ఓపెన్ హై అండ్ లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎలా ఇంపార్టెంట్, ఓపెన్ హై యెస్టర్‌డే హై అండ్ లో చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు మార్క్ చేసుకోవాలి. సో, ఇక్కడ నియర్ బై మార్క్ చేశాను నేను. మార్క్ చేశాను కాబట్టి ఈ లో బ్రేక్ అయితే ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ దాకా వస్తుంది. ఇది 24,400 దాకా. అప్ సైడ్ ఇది బ్రేక్ అయితే 700 దాకా రేంజ్ టార్గెట్ ఉంది. సో, ఈ 4 రేంజ్ బౌండ్, గ్యాప్ డౌన్, లో బ్రేక్ అయితే ఒకటి, హై బ్రేక్ అయితే ఒకటి. రేంజ్ బౌండ్ అయితే నథింగ్. గ్యాప్ డౌన్ అయితే అక్కడ ఈ సపోర్ట్ దగ్గర లో దగ్గర చూసుకోవాలి. చూసుకుని బుల్లిష్ ప్యాటర్న్ క్యాండిల్ స్టిక్ వస్తే సిఈ తీసుకోవచ్చు. లేదా ఇది బ్రేక్ అయితే పిఈ ట్రై చేయొచ్చు. లేదా అప్ సైడ్ మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయ్యి కిందకి పడితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెరిఫై చేసి దాని ప్రకారం ట్రేడ్ తీసుకోవాలి. సో, అది ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతుంది నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం 15 మినిట్స్ క్యాండిల్. ఇదే కొద్దిగా ట్రబుల్ ఇస్తున్నది. సో, ఇది క్లోజింగ్ బాగానే ఇచ్చింది. మనం పెట్టిన సపోర్ట్ మనం అనుకున్నట్టే ఇలా రేంజ్ హై దగ్గర గ్యాప్ అప్ అయ్యి ఇలా నెక్స్ట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి ఆగింది. సో, ఇక్కడ మనం 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ ఏమైందో చూద్దాం. సో, ఇది మంచిగా ఇచ్చింది. ఓపెన్ హై అయింది. 15 మినిట్స్ క్యాండిల్ మనం మార్క్ చేసుకుని నెక్స్ట్ క్యాండిల్ అందులోనే రేంజ్ అయింది. ఇది బ్రేక్ అవ్వగానే తీసుకుంటాం. ఇది మినిమమ్ కొన్ని పాయింట్స్ వస్తాయి.
మన పిఏ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు ఇది. ఎలా ఉందో కామెంట్స్ చేస్తే ఎవరైనా చూసినోళ్ళు ఐడియా ఉండి దాన్ని నెక్స్ట్ డే డిస్కస్ చేద్దాం. సో, ఈ ఈ స్ట్రాటజీ ప్రకారం వర్కౌట్ అయింది. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మనం పెట్టిన లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని రైజ్ అయింది మళ్ళీ. ఇది నెక్స్ట్ డే ఏం చేద్దామంటే ట్రెండింగ్ లోయర్ ఉంది. చెప్పాను కదా నెక్స్ట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక స్ట్రాటజీ అయితే ఓపెన్ హై విత్ ప్రీవియస్ డే హై అండ్ లో ఇంపార్టెంట్. ఆ హై అండ్ లో బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ దాకా రావచ్చు. ఏది 50,000 నియర్ వచ్చేయచ్చు. లేదా అప్ సైడ్ బ్రేక్ అయితే ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. ఈ బాక్స్ రేంజ్, స్మాల్ బాక్స్ రేంజ్. సో ఇది మళ్ళీ 50,700 టచ్ చేయొచ్చు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే. అవి టూ ఆప్షన్స్ అనమాట. సో దానికి ప్రకారం ఇందులో ఎక్కువ లేదు, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అంతే. రేంజ్ అయితే చేయొద్దు. నిఫ్టీ లాగా 4 ఆప్షన్స్ లేవు. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అప్లై అవుతుంది. ఇది కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం మనం అది బ్రేక్ అవ్వగానే అందులో రీటెస్ట్ ఇది బాగా చేసింది నిఫ్టీ లాగా. అలా బ్యాంక్ నిఫ్టీ అంత బాగా చేయలేదు, వెంటనే పడిపోయింది. సారీ, బ్యాంక్ నిఫ్టీ బాగా చేసింది రీటెస్ట్, ఇది వెంటనే పడింది అనమాట. సో దీనికి మన 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం ఇది కూడా మినిమం పాయింట్స్ ఇచ్చింది, ఇక్కడ దాకా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం పెట్టిన సపోర్ట్ దాకా. సో ఇక్కడికి వచ్చి ఇది కూడా స్మాల్ ట్రెండ్ లైన్ ఉంది. రేపు ఇది ఎక్స్పైరీ. ఆప్షన్ డేటా ఎలా ఉందో చూద్దాం తర్వాత. సో ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లాగా ట్రెండ్ లైన్ ఉన్నది. ట్రెండ్ లైన్ ఎబో క్లోజ్ అయితే మళ్ళీ ఎస్టర్డే హై అది బ్రేక్ అయితే 23,000 ప్లస్ దాకా వెళ్ళొచ్చు. 23,100 అలా కూడా వెళ్ళొచ్చు ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే. సో ఇది మనం ప్రీవియస్ డే హై అండ్ లో చాలా ఇంపార్టెంట్. ఎక్కువ పెట్టుకోవద్దు. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ట్రై చేయండి. నెక్స్ట్ ప్రీవియస్ డే హై అండ్ లో ట్రై చేయండి. సో ఈ రెండు బాగా మాస్టరీ చేసి ఇది బ్యాక్ టెస్టింగ్ చేసి అందులో కొన్ని ట్రేడ్స్ చేశాక నెక్స్ట్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా స్ట్రాటజీస్ చాలా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ రెండు ట్రై చేయండి బిగినర్స్కి. సో ఈ రెండు బాగా మాస్టరీ బ్యాక్ టెస్టింగ్ చేశాక మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి. ఇది ఎవ్రీడే ఈ రెండు డిస్కస్ చేద్దాం, ఏది వర్క్ అయిందా లేదా అని. ఇది ఇది మనం నిన్న ప్రకారం చూసుకుంటే ఫ్రైడే లో హై కూడా బ్రేక్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయింది, ఫ్రైడే హై కూడా బ్రేక్ అయింది. సో పవర్ఫుల్ అనమాట. సో అందుకే ఇంత బ్రేక్ డౌన్ అయింది. సో ఈ సపోర్ట్ దగ్గర ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మళ్ళీ ఈ రోజు హై దాకా వెళ్ళొచ్చు. బ్రేక్ డౌన్ అయితే ఫాల్ ఎక్కువ ఉంటుంది, 800 650 కూడా అలా రావచ్చు. సో ఇది ఇప్పుడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి కూడా మనకి ఒక ఐడియా వస్తుంది సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఇది నిఫ్టీ యాజ్ యూజువల్ ఇక్కడ మనం నేను చూసినట్టు సేమ్ అక్కడే యాడ్ చేస్తున్నారు కొద్దిగా 25,000. కానీ ఇన్ బిట్వీన్ ఎక్స్పైరీకి అక్కడికి మూవ్ అవ్వాలంటే సిఈ సైడ్ ఇంకా మధ్యలో అక్కడ యాడ్ చేయకూడదు. కానీ ఇక్కడ కొత్తగా 24,600 దగ్గర ఎడిషన్ అయింది. ఇది ఈరోజు రేపు ఎల్లుండిలోపు క్లియర్ చేయాలి. క్లియర్ చేయలేదంటే మార్కెట్ ఇది రెసిస్టెన్స్ కింద తీసుకుంటుంది. సో ఇక్కడ బాగానే యాడ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే సిఈ సైడ్ బాగానే యాడ్ చేశారు, పిఈ సైడ్ కొద్దిగా యాడ్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,500, పెద్ద సపోర్ట్ వచ్చేసి 24,000 ఉంది. సిఈ సైడ్ సపోర్ట్ ఎడిషన్ చేశారు, కానీ కంటిన్యూషన్ ఏదైనా చేస్తే సిఈ సైడ్ అక్కడ రెసిస్టెన్సెస్ బిల్డ్ అవుతాయి. అలాగే పిఈ సైడ్ యాడ్ చేస్తే నెక్స్ట్ ఎక్స్పైరీ బాగుంటుంది, మూమెంటం అప్ సైడ్ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ, సారీ నిఫ్టీ. అది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే అసలు వన్ సైడ్ మూవ్ చేశారు, ఎడిషన్ చేశారు. సిఈ సైడ్ బాగా యాడ్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 50,500 దగ్గర బాగా యాడ్ చేశారు. నెక్స్ట్ సపోర్ట్ 51,000 రెసిస్టెన్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ 51,000 దగ్గర ఉంది. పిఈ సైడ్ దీనికి 50,000 ఉంది. ఇది వీక్ సపోర్ట్ లాగానే ఉంది.
కొద్దిగా కాల్స్ అవి ఎగ్జిట్ అయ్యారు ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకా బాగా బిల్డప్ చేయాలి. లేకపోతే ఇది ఇక్కడ దాకా వస్తుంది మార్కెట్. సో ఇది 2 డేస్ ఉన్నది కాబట్టి ఎక్స్‌పైరీ. నెక్స్ట్ ఎక్స్‌పైరీ ఫిన్ నిఫ్టీ కాబట్టి అది చూద్దాం డీటెయిల్. సో ఇది అనుకున్నాం కదా 23,000 దగ్గర సపోర్ట్ ఉందని. అలాగే నెక్స్ట్ వచ్చేసి 23,500 దగ్గర ఉంది. సో ఇది కంటిన్యూ యాడ్ చేశారు. దీనికి కొద్ది పర్లా ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి పీఈ సైడ్ కూడా పీఈ షార్టింగ్ కూడా యాడ్ చేశారు. బ్యాంక్ నిఫ్టీలో కాకుండా ఇది కొద్దిగా స్ట్రాంగ్‌గానే యాడ్ చేశారు. బట్ సిఈ సైడ్ ఎక్కువ యాడ్ చేశారు. ఈ పెద్ద లైన్స్ ఉన్నాయి కదా గ్రీన్ సిఈ సైడ్ ఇది కొద్దిగా పెద్దగా ఉన్నాయి. పీఈ సైడ్ కొద్దిగా తక్కువ ఉందన్నమాట. సో ఇది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 23,000 అది క్లియర్ అయితే మార్కెట్ కొద్దిగా మూవ్ వస్తుంది. కానీ ప్యాటర్న్ చూస్తుంటే రేంజ్ బౌండ్ ఎక్స్పైరీ లాగా ఉన్నది. అన్లెస్ సిఈ సైడ్ ఎటో ఒక సైడ్ ఎగ్జిట్ అయితే తప్ప. సో ఇది చూడాలి రేపు డైలీ లైవ్ లైవ్ మార్కెట్లో ఎలా యాడ్ చేశారని చూసి దాన్ని బట్టి హీరో జీరో చూసుకోవచ్చు. సో ఇది అంతే ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బ్యాంక్ చేద్దాం వీడియో. రేపు మళ్ళీ చూద్దాం ఫ్రెష్ అనాలిసిస్. ఓకే దట్స్ ఇట్. ఇక్కడ స్టాప్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.